యజ్ఞం ఎప్పుడు కూడా మనందరికీ అనుభవం ఉన్నటువంటిది ధ్యానంతో ప్రారంభించుకుంటున్నాం. 3 గంటలు ధ్యానం. ఆ తర్వాతే ఆచార్య సాంగత్య మహానుభావుల ద్వారా ఇచ్చేటువంటి ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకునేటువంటి సత్సంగాలు ఏర్పాటు చేసుకుంటాం. ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పెర్సెప్షన్. మనం స్వీకరించేటువంటి గుణం, అవతల వారు చెప్పినటువంటిది ఆత్మజ్ఞానాన్ని మనం సొంతం చేసుకునేటువంటి స్థితికి మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని వికసింప చేసుకోవటం జ్ఞానంతో ప్రారంభమవుతుంది. ఇది అత్యంత శాస్త్రీయమైనటువంటి విషయం. ఆ విషయం ఏంటంటే సెన్సరీ పర్సెప్షన్ అండ్ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. సెన్సరీ పర్సెప్షన్ అన్నమయ కోశానికి సంబంధించింది, బాహ్యేంద్రియాలు. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ప్రాణాయామ కోశానికి సంబంధించింది. దాన్ని అంతరేంద్రియం అన్నా ఆత్మేంద్రియం అన్నా తీసుకుందాం. నాకు ఆత్మేంద్రియం అనే పదం ఇష్టం. పతంజలి మహర్షి గారు ఇచ్చినటువంటి శాస్త్రాల్లో అంతరేంద్రియం అనే భాష ఉపయోగించినప్పటికీ మెడిటేటర్స్గా ఆత్మానుభూతి ఇచ్చేటువంటి ఇంద్రియం ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఒకటి ఉందని, మెలకువగా ఉన్న మానవుడు మనసును శూన్యం చేసుకునే ప్రయత్నంలో మాత్రమే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ మనకి అది పనిచేయటం మొదలెడుతుందని, ఆత్మకు సంబంధించిన విషయాల్లోకి మనిషి ప్రయాణం చేయడానికి దారి ఏర్పడుతుందని, ఇవన్నీ మనం గ్రహించుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం యొక్క ప్రాధాన్యతని మనం గుర్తెరిగి మన జీవితంలో మరి దాన్ని ఒక భాగం కింద ఖచ్చితంగా వీలైతే చేస్తానో లేకపోతే లేదని రకంగా కాకుండా ఖచ్చితంగా మన జీవితంలో ఇంతకుముందు ప్రతిసారి చెప్పినట్టుగా 3+2+1 ఎవరైతే దాన్ని సొంతం చేసుకుంటారో భూమి మీదకి రాకముందు ఏం ప్రణాళిక వేసుకొచ్చామో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మన ప్రణాళికాబద్ధంగా జీవించి ఈ జన్మని సార్థకం చేసుకుంటాం అనేటువంటి దాంట్లో మన కళ్ళు ఎదురకుండానే మన మూమెంట్లోనే ఎంతో మందిని చూసాం. ఇంకా మనకు అట్లా ఎటువంటి సందేహం లేకుండా లివింగ్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళు ఎదురుకుండా ఉండగా కూడా మనం దాన్ని అశ్రద్ధ చేసిన, తాత్సార్యం చేసిన నష్టపోయేది ఎవరు? సో అటువంటి సమాజాన్ని సృష్టించుకోవడంలో మరి పిరమిడ్ స్టూడెంట్ సొసైటీస్ మూవ్మెంట్ అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పటికీ ఇంటింటికి వెళ్ళి కొద్దిగా సమయం ఇచ్చి మనసు శూన్యం చేసుకుంటాం బాబు అని చెప్పేటువంటి ఏకైక మూవ్మెంట్. అందరికీ శ్వాస ఉంది, అందరూ మనసును శూన్యం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఏ మంత్రము లేదు, జపము లేదు, యూనివర్సల్. అది ఏ కులమోడైనా ఏ మతముడైనా అది శ్వాస ఉంది. ఆ శ్వాసని ఆధారం చేసుకుని మనసుని శూన్యం చేసుకుంటే అంతరేంద్రియం పనిచేస్తుంది, ఆత్మేంద్రియం పనిచేస్తుంది. ఆత్మానుభూతి ఎంతో కొంత రుచి చూస్తాడు. ఆ రుచి చూసినాడు ఎవడైనా సరే యోగత్వం, యోగి అని పిలుచుకోవచ్చు. మన భాషలో మాస్టర్లు. సో ఆ రుచి చూసిన అందరినీ కూడా మన మాస్టర్ని చక్కగా పిలుచుకుంటాం, ప్రతిసారి చెప్తారు. సో థ్యాంక్ యూ ఆల్.